నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవ చింతన, ధర్మ కార్యాచరణ జీవన విధానమైన మన దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు, పవిత్ర ఆలయాలు వెలిశాయి. శైవాలయాలు, వైష్ణవాలయాలు, శక్తిపీఠాలు ఇలా అనేక దైవస్థానాలు ఏర్పడ్డాయి. ఆ దైవాలు కొలువైన క్షేత్రాలకు భక్తులు తీర్థయాత్రలు చేసి పునీతులవుతున్నారు. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో శివుడు, విష్ణవతార శ్రీరాముడు ఒకే చోట దర్శనమిచ్చే హరిహర ఆరామాన్ని చూసి పునీతులమవుదాం. అటువంటి హరిహరులిరువురూ ఉన్న శ్రీరామ ఈశ్వర దేవాలయం కరీంనగర్ పట్టణ కమాన్లో అలరారుతోంది. పదండి దర్శించుకుందాం. కరీంనగర్ కమాన్లో పరమశివుడు, శ్రీరామచంద్రుడు ఇద్దరూ ఒకే విమాన గోపురం కింద ఆలయంలో విరాజిల్లుతున్నారు. మొదటి గర్భాలయంలో శివయ్య దర్శనం. ఒక్కసారి పరమేశ్వర అని స్మరిస్తే 2 అక్షరాలు శివ అని పలికితే, 3 బిల్వపత్రాలు ఆయనపై వేస్తే, 4 దిక్కులు దర్శించేలా ప్రదక్షిణ చేస్తే, 5 అక్షరాల నమశివాయ అని జపిస్తే ఆజన్మాంతం వరాలనొసంగే భోలాశంకరుడాయన. అలాంటి కరీంనగర్ భక్తవ శంకరుడికి చేసే అభిషేకాది అర్చనలు చేసినంతనే కాదు, చూసినంతనే ఎంతో పుణ్యం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోచ హృదయం శివం అనే శ్లోకం విన్నప్పుడు శివుడు, విష్ణువు వేరువేరు కాదు, శైవ వైష్ణవ భేదానికి తావులేదు అని మనకు అర్థమవుతోంది కదూ. అందుకు ప్రత్యక్ష నిదర్శనమా అన్నట్లుగా ఈ దేవదేవుళ్ళిద్దరూ ఒకే కోవెల లోగిలిలో ప్రతిష్ఠులయ్యారు. ఇంతటి దివ్యమైన దర్శనాన్ని నేత్రపర్వంలా ప్రసాదిస్తున్న ఆలయం కరీంనగర్ పట్టణంలోని శ్రీరామేశ్వరాలయం. హరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. నమో నమో శ్రీనారాయణాయ, ఓం నమః శివాయ. ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా, జగమంతా నీ మాయా. భగవాన్ 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 హే భగవాన్, భజరే భజరే భగవాన్. ఈ దేవస్థానంలో శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రునిగా, సీతాలక్ష్మణ సమేతంగా 2వ గర్భాలయంలో కొలువై ఉన్నాడు. మొదటి గర్భాలయంలో హరుడు గుండ్రటి పానవట్టంపై లింగరూపుడిగా ఉన్నాడు. శివలింగం చుట్టూ భక్తులు కూర్చుని అభిషేకాలు చేసే వీలుగా గర్భాలయాన్ని నిర్మించారు. అభిషేకాలు స్వీకరించిన శంకరయ్య చక్కటి అలంకారాన్ని అర్చకుల చేత చేయించుకుంటాడు. జల, క్షీర తదితర ద్రవ్యాలతో అభిషేకాలు చేసిన తరువాత విభూతి అలది దానిపై వేళ్లతో తీరైన త్రిపుండ్రాలు దిద్దుతారు. దానిపై చందన, కుంకుమ బొట్లను అలదుతారు. నిండారా పూమాలలను అలంకరిస్తారు. ఇక పానవట్టం పైనుంచి కిందకు పూల చెండులను వ్రేలాడదీస్తారు. గులాబీలు, చేమంతులు, నందివర్ధనం, 100 వరహాలు తదితర పువ్వులను అలంకరిస్తారు. సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి, భవం భవానీ సైతం నమామి. ఈ గర్భాలయంలోనే ఒక మూల సింధూర గణపతి ప్రతిమ ఉంటుంది.
మరో మూలన నిమ్మ ఫలాల దండలతో పార్వతీదేవి విగ్రహం కూడా ఉంటుంది. ఈ కమాన్పూర్ శ్రీరామ ఈశ్వర దేవస్థాన గర్భాలయంలో అందరికీ ప్రవేశముంది. కుల, మత, ప్రాంతీయాలతో నిమిత్తం లేకుండా విష్ణు భక్తులు, శివభక్తులైన అందరికీ ఆశ్రయము, ఆశీస్సులు అందుతాయి. శ్రీరామ ఈశ్వర దేవాలయంలో 2వ గర్భాలయం శ్రీరామచంద్రమూర్తి దర్శనమిస్తున్నారు. శ్రీరాముడు మూర్తిభవించిన ధర్మస్వరూపుడు. విశ్వశాంతికి, సమాజ ప్రగతికి ధర్మమొక్కటే మార్గమని చాటి చెప్పిన రఘువంశ దశరథ తనయుడు శ్రీరాముడు. రాజ్యమంటే శ్రీరామరాజ్యం, రాజంటే శ్రీరాముడే అనే రీతిలో రామచంద్ర ప్రభువు త్రేతాయుగ పురుషుడై మన ముందున్నాడు. ఆ రామన్న రాముడు ఈ కరీంనగర్లోని ఈ ఆలయాన సీతాలక్ష్మణ ఆంజనేయ సహితంగా కొలువులందుకుంటున్నాడు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. శ్రీమద్దశరథ నందన రామ కౌసల్యాసుఖవర్ధన రామ విశ్వామిత్ర ప్రియతమ రామ. బ్రహ్మర్షి విశ్వామిత్రకు ఎంతో ఇష్టమైనవాడు ఇనకుల తిలకుడు. సకల గుణాభిరాముడు, సత్యవాక్ పరిపాలకుడు, సీతాపతి రామచంద్ర ప్రభువు, త్రేతాయుగ విష్ణుస్వరూపుడైన శ్రీరాముడు ఈ కరీంనగర్ పట్టణంలో నెలకొని సకల జనుల ప్రియదైవమయ్యాడు. సర్వమంగళనామా సీతారామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామ సర్వమంగళనామా సీతారామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామ. లంకాధీశుడైన రావణ బ్రహ్మను సంహరించడం వల్లాంటిన బ్రహ్మహత్యా పాతకాన్ని రూపుమాపుకోవడానికి శ్రీరాముడే అనేక శివలింగాల ప్రతిష్టాపన చేశాడట. అలాంటి రాముడు ఈ ఆలయంలో ఈశ్వరుని చెంతనే కొలువై ఉన్నాడు. పురవాసా సీతారామ రామ లోకేశ బహురూప విలాస రామ రామ ఏకశిలా పురవాసా సీతా రామ రామ లోకేశ బహురూప విలాస రామ రామ. శ్రీ సీతా లక్ష్మణులతో పాటు శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడు. తిరునామంతో శ్వేతాంబరుడై, రజత కిరీటధారుడై, ముత్యాల వరుసల దండలతో, చేత కోదండంతో శ్రీరాముడు చూడముచ్చటగా ఉంటాడు. శ్రీరాముని పట్ల సహోదర సేవాభావంతో కూడిన ముఖార విందంతో లక్ష్మణుడు కోదండాన్ని ధరించి ఉంటాడు. ఇక పరమసాధ్వి సీతమ్మ పట్టు వస్త్రాలంకృతయై ముక్కుకి బేసరి, కర్ణాభరణాలతో అభయమిస్తూ ఉంటుంది. సీతా లక్ష్మణ సమేతంగా వెలసిన ఈ శ్రీరాముడిని పురోహితులు, తీర్థయాత్రికులై వచ్చిన రామభక్తుల పేరు పేరున గోత్రనామ సహితంగా అర్చనాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రీరామ పరివారానికి ఆరతి నీరాజనాలు చేసి తీర్థప్రసాదాలను అందరికీ ఇచ్చి రామకృపకు పాత్రుణ్ణి చేస్తారు. కోటి సూర్యులంటి రామయ్య వెన్నంటి ఉండే జాబిల్లి కోరేటి వరమిచ్చి కరుణించుతుందంట సీతామా తల్లి. ఆలో మగలంటే ఆ సీతారాములంట, అనురాగం అంటే అర్థమంట ఆజంట, లోకాలన్నీ కాసే ఆజంటే కన్నుల పంట. రాముడంటే వైష్ణవ భక్తులకు, శివుడంటే శైవ భక్తులకు ఎంతో భక్తి ప్రపూరితం. అదే శివరామ దేవదేవులిరువురు ఒకే కోవెలలో దర్శనమిస్తున్నారంటే శైవ వైష్ణవులిరువురికి ఈ భేదభావాలేవీ లేని సాధారణ భక్తులకు పరమానందం. ఆ ఇరువురు దేవుళ్ళు కొలువైన ఆలయం వైకుంఠ కైలాసమంత సందడే సందడి.
ఆ శివరామాలయం శోభ మనం కనులారా వీక్షించాల్సిందే తప్ప ఎంత వర్ణించినా చాలదు. రాష్ట్రంలో ఉన్న హరిహర క్షేత్రాలు, శైవ వైష్ణవ సంగమ ఆరామాలలో ఈ శ్రీరామేశ్వరాలయం పేరెన్నిక గలది. తెలంగాణలోని కరీంనగర్ పట్టణంలో ఉన్న ఈ దేవస్థానం విష్ణు ఆవాస వైకుంఠం వలె, శివుడుండే కైలాసం వలె నిత్యం సందడిగా భక్తుల రద్దీతో ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన యాత్రికులు రామేశ్వర ఆలయ ఆవరణాన్ని చూసినంతనే ఓ దేవలోకానికి వచ్చామన్నంతగా ముగ్ధులవుతారు. భూషణ సదాశివ పన్నగ శయన నారాయణ పన్నగ భూషణ సదాశివ పన్నగ శయన నారాయణ కైలాసవాస సదాశివ వైకుంఠవాస నారాయణ. ఈ ఆలయ ప్రవేశద్వారం పైన శివపార్వతులిరువురు అభయముద్రాంకితులై ఉండగా, ఒకవైపున గణపతి మూషికంతోనూ గౌరీ సమేత సదాశివ మరోవైపు కుమారస్వామి నెమలి వాహనంతోనూ వర్ణరంజిత విగ్రహాలై ఉంటారు. సదాశివ అవే ప్రాకార మండపాల్లో సీతారామ లక్ష్మణుల ప్రతిమలు కూడా చూడముచ్చటగా ఉంటాయి. ఈ ఆవరణమంతా తెల్లగా మెరిసిపోతున్న విమాన గోపురాలు, వాటిపై నందీశ్వరుని ప్రతిమలు ఉంటాయి. ఆ గోపురాల అగ్రభాగాన త్రిశూలాలు, సుదర్శన చక్రాలు శైవ వైష్ణవ ఇరు ఆగమాలు వర్ధిల్లే ఆలయాలుగా తెలియచేస్తుంటాయి. ఆ ఆవరణమంతా దేవతల ఆవాసములైన రావి, వేప, కొబ్బరి చెట్లతో ఆకుపచ్చని ప్రకృతి వాతావరణం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సృష్టి స్థితిలయ కార్యనిర్వహణను అప్పగించిందని దేవీ పురాణం ద్వారా తెలుస్తుంది. ఆ పరాశక్తియే తిరిగి ఈ నారాయణ మహేశ్వరుల కోవెలలో రాజరాజేశ్వరిగా మహిళా భక్తుల నీరాజనాలందుకుంటోంది. శ్రీరామేశ్వరాలయంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది శ్రీ రాజరాజేశ్వరీదేవి తైలవర్ణం. ఈ చిత్రం ముందు మహిళలు చేసే సామూహిక దీపారాధనలు. ఒక అయ్యవారు దేవీ మంత్రాలను అష్టోత్తర శతసహస్ర నామావళిని పఠిస్తుండగా, మహిళలు తమ ముందు ఏర్పాటు చేసుకున్న పూజా ద్రవ్యాలు, పూలతో అర్చనలు, దీపారాధనలు చేస్తుంటారు. దీపారాధనలు, అర్చనల అనంతరం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని తనివి తీరా దర్శించుకుని తన్మయభరితులవుతారు మహిళా భక్తులు. ఆ తల్లి సింహాసనాధీష్ఠురాలై చతుర్భుజంతో అభయ ఆయుధ ఇక్షుదండంగా చెరకుగడ ధరించినదై దర్శనమిస్తుంటుంది. ఆ తల్లికి శతకోటి నమస్కారాలు భక్తిపూర్వకంగా చెల్లించుకుని రాజరాజేశ్వరీదేవి కృపకు పాత్రులవుతారు భక్తులు. సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి అంబా మోహిని దేవత త్రిభువని ఆనంద సందాయిని. ఈ రామ ఈశ్వర దేవస్థానంలో హరిహరులతో పాటు పలువురు దేవతలు, గణపతి, కుమారస్వాములు, రుద్రాంశ సంభూతుడు, రామభక్తుడు అయిన ఆంజనేయస్వామి, నవగ్రహాది దేవతలు కొలువై ఉంటారు. మరి ఆ ఉపాలయాలను కూడా దర్శించుకుని వారి కృపకు కూడా పాత్రలు అవుదాం. శ్రీరామేశ్వరాలయంలో శివలింగం ఉన్న చోట అర్ధనారీశ్వరుని పుత్రుడు గజాననుడు లేకుండా ఉంటాడా? శివగణాలన్నీ ఈ ఆలయాన కొలువయ్యే ఉన్నారు. వారిలో ప్రథమ పూజార్హ దేవుడైన విఘ్ననాయకుడు ప్రతిష్ఠితమై తీర్థయాత్రికుల పూజలందుకుంటున్నాడు. కుడివైపుకు తిరిగిన తొండంకల ఈ గణపతి క్షిప్ర గణపతిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సర్వాలంకారయుక్తంగా గణపతి దేవుడు కొలువై ఉన్నాడు. ప్రధాన మందిర ముఖమంటపంలోనే ఉన్న ఒక ఉపాలయంలో శివపార్వతుల తనయుడైన కార్తికేయుడు పంచపడగల నాగేంద్రుడు ఛత్రమవ్వగా నిలబడి దర్శనమిస్తుంటాడు. ఆ స్వామికి భక్తులు అభిషేకాది అర్చనలు చేస్తారు. అభిషేకానంతరం సకల అలంకారయుక్తుడైన కుమారస్వామి రూపం ఎంతో సుందరంగా భక్తులకు దర్శనమిస్తుంది. స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, తారకాంతక దివిజనాయక, తారకాంతక దివిజనాయక, బాలసుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య.
ఇదే ముఖమంటపంలో ఓ చిరుమందిరాన కాషాయాంబరధారి అయి సింధూర హనుమలున్న ఆంజనేయుడు ముకుళిత హస్తాలతో నిలబడి దర్శనమిస్తుంటాడు. భక్తుల నమస్కారాలు తాను స్వీకరిస్తూ తన నమస్కారాన్ని మాత్రం తన రామునికి సమర్పించుకుంటాడు ఆంజనేయుడు. అందుకే ఆ ఆంజనేయసుతుడు భక్తాంజనేయుడయ్యా. భక్తులు ప్రదక్షిణాది నమస్కారాలు చెల్లించుకుంటారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని అంటారు. అంతటి సంగమ స్వరూపులైన శైవ వైష్ణవ దేవదేవుళ్ళిరువురూ కొలువై భక్తులను అనుగ్రహిస్తున్న అరుదైన ఆలయం తెలంగాణలోని ఈ కరీంనగర్ శ్రీరామేశ్వర దేవస్థానం. ఈ ఆలయ ప్రధాన దేవుళ్ళు, వారితో పాటు ప్రతిష్ఠితులైన దేవతలందరూ మనల్ని నిత్యం ఆశీర్వదిస్తూ ఉంటారని ఆశిస్తూ సెలవు. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనం చేసుకుందాం. నమస్కారం.